హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ మొక్కలు అలానే బీరకాయ మొక్కలు మనం విత్తనాలు వేసాం కదండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పాను. సో ఇవన్నీ కూడా కొంచెం పెద్దగా అయ్యాయి. వీటన్నిటినీ రీపాట్ చేయాలన్నమాట. కొన్ని వచ్చేసి టెర్రస్ గార్డెన్లో, కొన్ని వచ్చేసి కింద నేల మీద పెట్టబోతున్నాం. ఇవి అన్నీ ఏం లేదండి, వర్మీ కంపోస్ట్లో విత్తనాలు వేసి పెట్టాను. ఒక 1 వీక్ 10 డేస్లో ఇంత పెద్దగా అయిపోయాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. వేసినవన్నీ దాదాపు 1-2 విత్తనాలు తప్పించి 70 సీడ్స్ అన్నీ కూడా బాగా వచ్చేసాయి. ఇవి క్యాలీఫ్లవర్, క్యాబేజీ అన్నమాట. సో వీటన్నిటిని మనము కొన్ని అయితే రీబాట్ చేద్దాం. ఇప్పుడు మన పాతింటికి అయితే తీసుకెళ్ళి నర్సరీలో వచ్చే విధంగా వచ్చాయి. సో కవర్లో పెట్టి తీసుకెళ్దాం. ఇంకోటి ఎన్ని తీద్దాం? పైన కొన్ని నుంచి మిగిలిన అక్కడికి ఇది రాలేదు కంపోస్ట్. సరేలే, వేరే అయితే వచ్చింది కదా. 4 అయినాయి. ఇంకో 2 తీసేదా? ఒకటి అది, ఒకటి కాకరకాయ, ఒకటి బీరకాయ, అట్లది 6 అయినాయి. ఇప్పుడు కాకరకాయ తీద్దాం. కాకరకాయకి తీగలు వచ్చేసాయి. బాగా వచ్చింది, బాగా ఉంది కాకరకాయ అయితే. ఇది ఇంకా పెద్ద తీగ వచ్చింది. తొందరగా పెరుగుతాయి కాకరకాయ. ఇవి కూడా అదేనా? ఇవన్నీ మా షాప్లో విత్తనాలు, మంచిగా జర్మినేషన్. ఇవన్నీ మన షాప్లోవే కదా ఇవి. విత్తనాలు వేసి అట్లా పెట్టేసినాము వర్మీ కంపోస్ట్లో. ఇవి వచ్చేసినాయి 2 వీక్స్లో మనకు వచ్చేసినాయి మొలకలు. ఇవి పైన పెడదాం. ఓకే, హ్యాండ్ వచ్చినాయా? ఓకే, క్యాబేజీ 2-3ది అది కూడా పెడదాం. కింద కొన్ని పెడదాము, పైన కొన్ని పెడదాం. ఏది ఫాస్ట్గా వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. టెర్రస్ గార్డెన్ ఫాస్ట్గా వస్తా లేకపోతే మనం కింద పెడితే ఫాస్ట్గా వస్తా అనేది మనకు అర్థమవుతుంది. గ్రోత్ అనేది మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడ పెట్టాలి అని. ఇదంతా బాల్కనీ అనమాట. ఎక్కువ సన్లైట్ పడదు, మామూలుగా పడుతుంది పొద్దున పూట ఒకటి. అవును, హైట్ కూడా పెరిగినాయి కొన్ని చెట్లు. కలిమాకు ఆకులను మొత్తం తినేసింది. చూడండి, ఆకు తినే పురుగు ఇది ఎట్లా ఉంది చూడండి. ఇది ఆకులు అన్నీ తినేసింది. ఆకులన్నీ తినేసింది. ఈ రో మొత్తం ఖాళీ చేసేసింది. నిన్న లేదు, ఒక పూటలో. ఎట్లా ఉంటుంది ఇది చూనికే ఇట్లా ఉంటుంది, కానీ ఎన్ని ఆకులు తిన్నదో చూడవచ్చు మీరు. అటువైపు కూడా తినేసింది, మొత్తం తినేసింది. సో ఇవి రావద్దంటే మనం నీమ్ ఆయిల్ అవి చల్లుతూ ఉండాలి. అయితే ఒకసారి స్ప్రే చేస్తాం నీమ్ ఆయిల్ కూడా. ఓకే, మొలకలన్నీ తెచ్చాం కదా, సో పెడుతున్నాం అనమాట. ఇందులో క్యాలీఫ్లవర్ ఏదో, క్యాబేజ్ ఏదో అంత ఐడియా లేదు. సో ఇవన్నీ కలిసిపోయి వచ్చాయన్నమాట, తేవడమే నర్సరీ నుండి. కొంచెం పెద్దగా అయ్యాయి. ఇవి ఒక్కొక్క మొక్కే పెట్టుకోండి. ఇక్కడ ఒకటి పెడదాం, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి పెడదాం. అలానే ఇంకా బీరకాయ, కాకరకాయ కూడా వెనక పెట్టేద్దాం. ఫస్ట్ అయితే ఒక 2 మొక్కలు. పాట్ మిక్స్ సాయిల్ ఉందా, కొట్టుకపోయిందా? ఉంది ఉంది.
ఉందా? వర్షం పడి కొట్టుకుపోయిందేమో అనుకున్నాను నేను మొత్తం. లేదు లేదు, ఉంది. కొంచెం పాట్ మిక్స్ ఆయిల్ మేము లాస్ట్ టైం వేసినట్టు వర్షం పడి అంతా కొట్టుకుపోయింది అనుకున్నా. కొంచెం ఉంది లోపల. నల్ల నల్లనే ఉంది. గ్యాప్ వచ్చింది అనుకున్నాం, గ్యాప్లో ఇది వచ్చి కూర్చుంది మంచిగా. ఈ గాజు పురుగు ఎక్కువ అయింది. మొత్తం ఆకులని తినేస్తున్నాయి. ఇక్కడ ఒకటి సేమ్ మొక్క పెడు. కింద పెద్దగా అవుతుందా, టెర్రస్లో పెద్దగా అవుతుందా, ఇప్పుడైతే తెలుస్తుంది. కాంపిటీషన్ రెండిట్లకి, ఈ చెట్టుకు ఆ చెట్టు కాంపిటీషన్ అనమాట. ఈ తొందర వనపాము కూడా ఉంది. మనం కంపోస్ట్లో పిల్లలు గుడ్లు ఉన్నాయి కదా, వనపాము చిన్నది చిన్నది వచ్చింది. నువ్వు పట్టుకోవు కదా, మన ఇంట్లో చాలా ఉన్నాయి. ఇస్తా పట్టుకుంటా. ఏమన్నది? సో ఇక్కడ 2 చెట్లు పెట్టేసిన. ఇక్కడ పెడతావా? ఇది వస్తుందో రాదో కొంచెము. వానపాములు అన్నీ వస్తున్నాయి. ఉంది, కంపోస్ట్ ఉంది. ఉందా? ఓకే, మంచిగా ఉంది వానపాము. అయితే మంచిదే. కొట్టుకుపోయింది అనుకున్నా మొన్న వర్షం బాగా పడ్డది ఇక భారీగా. ఇక్కడ ఒకటి పెడదాం. ఇవి 2 ఒక రకం, ఇవి 2 ఒక రకం. కొంచెం ఫ్లేవర్ వచ్చినా ఆ ప్లేస్ ఉంటుంది. తీసేద్దాం. అయితే మనకు వచ్చేసి కీరా చెట్టు అయితే పాతడం జరిగింది. తర్వాత మనకు వచ్చేసి ఈ కొన్ని తీగలు ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని, మనం ఏదైతే జర్మినేషన్ ట్రీస్ అవి ఇక్కడ పెట్టినాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి మన దగ్గర జర్మినేట్ అయినవి. ఇవి కూడా ఇప్పుడు ప్లాంటేషన్ అయితే చేయడం జరుగుతుంది. చూడండి. ఈరోజు ఎండ ఎక్కువ ఉంది, ఫోన్ ఉట్టిగానే హీట్ అవుతుంది. సామ్సంగ్ ఎంత ఎండలో తీసినా ఏం కాయతలేదు, కానీ అది ఫొటోస్ క్లియర్ రావు. ఈ ఫొటోస్ మంచిగా వస్తాయి కానీ ఎండలో హీట్ అవుతుంది. సో పాదులన్నీ పాతడం జరిగింది, మనం జర్మినేట్ చేసినాయని. ఇవి ఇంకా పెద్దగా కావడమే తర్వాయి. ఓకే, వచ్చేసి మన మిరపకాయ చెట్టు మన ఆల్ టైమ్ ఫేవరెట్. మళ్ళీ ఫుల్ పూతలు వచ్చేసినాయి. ఇంకా 2 రోజుల మిరపకాయలు వచ్చేస్తాయి మళ్ళీ. ఓకే, సో ఇది మనం బ్లాక్ సాయిల్ ఏదైతే ఉందో మళ్ళీ వేసుకుందాము. కొంచెం వర్మీ కంపోస్ట్. ఓకే, అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అన్నిట్లకి నీళ్ళు పడదాము. అయితే నీళ్ళు బట్టి నెక్స్ట్ సాటర్డే వచ్చేసి మనకి గార్డెన్ ఇంకా పెద్దగా చేద్దాము. అయితే ఈ మధ్య టైం లేదు. నారు కదా, వాటర్ అయితే జాగ్రత్తగా చూసి పెట్టాల్సి ఉంటుంది. ఇట్లా నెమ్మదిగా చుట్టూతా గట్టు మీద కానీ అట్లా పెడితే కిందకు వచ్చి ఆగుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు టెర్రస్ గార్డెన్లో కుండీల్లో వాటర్ పోసి నారు పడిపోతుంది, అట్లా ఉంటుంది. కానీ కింద పెట్టడం అప్పుడు మనకు ఒక వాటర్ వెళ్ళినా, ఎన్ని వాటర్ ఆగినా కూడా కొంచెం పడిపోవు అన్నమాట మొక్కలు. అయితే వాటర్ అయితే పెట్టడం జరిగింది. ఇంకా చూద్దాం ఎట్లా వస్తాయి, ఎట్లా పెద్దగా అవుతాయి అనేది రోజు అప్డేట్ ఇస్తూ ఉంటాము. ఇంకా కూడా పెద్దగా చేయాలి గార్డెన్, కింద పెద్దగా చేయాలి, టెర్రస్ గార్డెన్ కూడా పెద్దగా చేయాలి.
ఇంకెన్ని మొక్కలు పెట్టగలుగుతాం ఏంటి అనేది చూడాలి. ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఎలా పెరుగుతున్నాయి ఏంటి, క్రాప్ ఎలా ఇస్తున్నాయి అన్నీ కూడా ప్రతి ఒక్కటి మన ఛానల్లో వీడియోస్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.